నమస్తే. నేడు మగ పిల్లవాడున్న తల్లిదండ్రులు కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ స్నేహితులు ఎవరు, మీ కుమారుడి స్నేహితులు ఎవరు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే సమాజంలో ప్రధానంగా యువకులకి స్నేహితులే ముఖ్యం. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏ విధంగా తిరుగుతున్నారు, సమాజానికి రేపు పొద్దున్న నీ కుమారుడు వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందా, నా కుమారుడు ఏం చేస్తున్నాడు అనేది పరిశీలించాల్సిన అవసరం నేడు ఏర్పడ్డది. ఎందుకంటే సమాజంలో రకరకాలటువంటి అసాంఘిక శక్తులు నేడు సమాజంలో తిరుగుతున్నాయి. కాబట్టి మీ అబ్బాయి మంచోడే, కానీ అసాంఘిక శక్తుల వల్ల ఈ సోషల్ మీడియా వల్ల రకరకాల మార్పులు రావచ్చు. ఈరోజు ఉన్నటువంటి సెల్ ఫోన్ మోజు వల్ల వాటిలో రకరకాలటువంటి మార్పులు రావచ్చు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆడపిల్ల గురించే ఎక్కువ ఆలోచిస్తాం, కానీ నేడు పురుషుడి గురించి కూడా, కుమారుడి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుమారుడు తప్పు చేసినా మనకు చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి మన కుమారుడి గురించి సమాజంలో ఉన్నటువంటి మహిళలను ఒక సోదరీ భావంతో చూడాల్సిన అవసరం ఉంది. మనం పురుష అహంకారంతో కొంతమంది యువకులు ఉంటారు. అలాంటి వ్యక్తులని, ఆ విధమైనటువంటి భావాలు నీ కుమారుల్లో ఉన్నాయా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. సమాజానికి వాడు రేపొద్దున ఏమన్నా తప్పు చేస్తే చెడ్డ పేరు వచ్చేది తల్లిదండ్రులు. మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ మీరు తల వంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి పురుషుడు ఆధిపత్యం ఆలోచనతో, రకరకాల యావిగేషన్లతో అర్ధరాత్రి తిరిగి రకరకాల అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో స్నేహితులతో తిరిగిన వల్ల అతనికి మీకున్న క్యారెక్టర్ అతనికి రాకపోవచ్చు. స్నేహితుల వల్ల అతని క్యారెక్టర్ మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా అతని స్నేహితులను అబ్జర్వేషన్ చేయండి. అతను ఎవరితో తిరుగుతున్నాడు, అతని బిహేవ్ ఏంటి, తల్లిదండ్రులు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అరే, మనకు చెడ్డ పేరు వస్తుంది, సమాజంలో రేపొద్దున నువ్వు ఏ చెడ్డ పేరు చేసినా మన వంశానికే చెడ్డ పేరు వస్తుంది అనే భావనతో వారిలో మార్పు తీసుకురావాలి. నేను కుమారులున్న తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అబ్బాయిలను మీరు ఏ విధంగా తిరుగుతున్నారు అనేది అబ్జర్వేషన్ చేయాల్సిందిగా దయచేసి నేను కోరుతున్నాను.